తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి రీసెంట్గా మనకు సోషల్ మీడియాలో రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి సపరేట్గా ఒక అప్లికేషన్ అప్లికేషన్ లాంచ్ చేశారని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. సో అదైతే ఇప్పటివరకు అయితే 100% ఫేక్ అనమాట. ఆ అప్లికేషన్ గవర్నమెంట్ ఇంతవరకు అయితే లాంచ్ చేయలేదు, అఫీషియల్గా అయితే లాంచ్ చేయలేదు. నేను ఎందుకు ఇది 100% ఫేక్ అని చెప్తున్నానంటే, గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్లో ఆ అప్లికేషన్ అయితే లేదు. ఓన్లీ ప్రజాపాలన అప్లికేషన్ మాత్రమే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. సో నేను చూపిస్తాను అది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ చూసుకోవచ్చు, హైదరాబాద్ డిస్టిక్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మెన్షన్ చేశారు. అది మనం క్లిక్ చేసుకుంటే మనకు 2 లింక్స్ అయితే వస్తాయి. ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ తెలుగు, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కావాలంటే తెలుగులో ఉంటుంది. ఓకే. సో ఇది తెలుగు అప్లికేషన్ అనమాట. అలాగే మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రజాపాలన అప్లికేషన్ మాత్రమే, అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్ మాత్రమే. కాకపోతే ఇందులో ఈ వెబ్సైట్లో మనకి ఎక్కడ కూడా రేషన్ కార్డుకి కొత్త అప్లికేషన్ వచ్చిందని చెప్పేసి లింక్ అయితే ఇవ్వలేదు. ఓకే. సో ఇది హైదరాబాద్ తెలంగాణ అనమాట. సో మనము ఓన్లీ తెలంగాణ స్టేట్, ఓవరాల్ తెలంగాణ స్టేట్ చూసుకుంటే చూడండి, తెలంగాణ స్టేట్ పోర్టల్, ఇది మొత్తం స్టేట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే రీసెంట్గా ఏదైతే ప్రోగ్రామ్స్ జరిగినాయో అది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. December 27th ప్రజాపాలన లోగో అప్లికేషన్ లాంచ్ అని చెప్పేసి. సో మనం జస్ట్ క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు లింక్ అయితే ఇచ్చింటారు. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక లింక్ అయితే ఇచ్చింటారు, ఇక్కడ ఇచ్చింటారు, వాట్స్ న్యూ. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది అప్లికేషన్ అనమాట. సో ఇది తెలుగులో ఉంది. ఓకేనా. సో ఇక్కడ లింక్ మనం క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ రేషన్ కార్డుకి అయితే లింక్ అయితే లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఏదైతే మన సోషల్ మీడియా వైరల్ అవుతుందో అది 100% ఫేక్ అని తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఓకే అని చెప్పుకోవచ్చు, అంటే అది ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు. అంతవరకు అయితే అది ఫేక్ అని చెప్పుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సో ఈ అప్లికేషన్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. థ్యాంక్ యూ.